అందరికీ స్వాగతం. ఈరోజు హైడ్రాలిక్ ప్రెస్ మెషీన్ను ఎలా ఆపరేట్ చేయాలో నేర్చుకుంటాము. ఈ ప్రక్రియలో హైడ్రాలిక్ ప్రెజర్ ఉపయోగించి లోహపు షీట్లను ఖచ్చితమైన రూపాల్లో రూపొందించడం జరుగుతుంది. మీరు గమనిస్తే పెట్టెకు 3 బటన్లు జోడించబడ్డాయి. వాటిలో 2 హైడ్రాలిక్ మెషీన్ను ప్రారంభించడానికి ఉపయోగించబడతాయి మరియు మధ్యలో ఒకటి మరింత ఒత్తిడిని వర్తింపజేయకుండా నిరోధించడానికి యంత్రాన్ని ఆపడానికి బాధ్యత వహిస్తుంది. ఇక్కడ మీరు నియంత్రణ ప్యానెల్ చూడవచ్చు. దీనికి డిజిటల్ స్క్రీన్ జత చేయబడింది. నియంత్రణ ప్యానెల్ ఒత్తిడిని నియంత్రించడానికి మరియు చక్రం వేగం వంటి ఇతర పారామితులను సవరించడానికి ఉపయోగించబడుతుంది. ఇందులో ఎమర్జెన్సీ స్టాప్ బటన్ కూడా ఉంటుంది. మీరు చూడగలిగినట్లుగా విభిన్న విషయాలను సూచించే 3 ట్రాఫిక్ లైట్ రకం సిగ్నల్ ఉన్నాయి. రెడ్ అంటే మెషిన్ ప్రస్తుతం పనిచేస్తోంది మరియు దాని దగ్గరికి వెళ్లడానికి ఎవరినీ అనుమతించరు. పసుపు అంటే పట్టుకోవడం లేదా వేచి ఉండడం. ఆకుపచ్చ అంటే మెషిన్ ఏ విధమైన ఆపరేషన్లో లేదు మరియు దాని దగ్గరకు వెళ్లి మెటల్ షీట్ను అన్లోడ్ చేయడం సురక్షితం. ఏదైనా సెటప్ను ప్రారంభించే ముందు ఎల్లప్పుడూ మెషిన్ ఆఫ్ చేయబడిందని నిర్ధారించుకోండి. మేము ఒక మెటల్ షీట్ని ఉపయోగిస్తున్నాము. అది బోనెట్గా ఆకృతి చేయబడుతుంది. షీట్ను డై బెడ్పై ఉంచండి. అది డైతో సరిగ్గా సమలేఖనం చేయబడిందని నిర్ధారించుకోండి. స్థానంలో ఉన్న పదార్థంతో ఒత్తిడి నియంత్రణ హైడ్రాలిక్ ప్రెస్ ద్వారా శక్తిని సర్దుబాటు చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మాన్యువల్ నియంత్రణలను ఉపయోగించి ఎగువ డైని తగ్గించండి. హైడ్రాలిక్ ప్రెస్ నెమ్మదిగా దిగి మెటల్ షీట్ను ఆకృతి చేయడానికి ఒత్తిడిని వర్తింపజేస్తుంది. ప్రెస్ క్రిందికి కదులుతున్నప్పుడు మరియు మెటల్ షీట్ను కార్ బానెట్గా ఆకృతి చేస్తున్నప్పుడు చూడండి. నొక్కడం చక్రం పూర్తయిన తర్వాత ప్రెస్ స్వయంచాలకంగా ఉపసంహరించబడుతుంది. యంత్రాన్ని ఆపివేసి ఎగువ డైని పెంచండి. డై బెడ్ నుండి ఆకారపు బోనెట్ను జాగ్రత్తగా తొలగించండి. 2 చేతులను ఉపయోగించండి మరియు ఏవైనా పదునైన అంచులను గుర్తుంచుకోండి. యంత్రం ఆఫ్ చేయబడిందని మరియు ఎగువ డై పూర్తిగా ఉపసంహరించబడిందని నిర్ధారించుకోండి. ఇది తుది ఉత్పత్తికి సురక్షితమైన ప్రాప్యతను అందిస్తుంది.